హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా బావగారి టింబర్ డిపోకి బ్యాంబూ ఆక్షన్ కోసం స్టార్ట్ అయిపోయాము. ఈ వీడియోలో మీకు మా డేని షేర్ చేస్తున్నాను. కార్కి డీజిల్ కొట్టిద్దామని ఆపారు అండ్ కార్ ఫుల్ ట్యాంక్ చేయించారు. బంక్ అయితే ఖాళీగా ఉంది. మేము ఫస్ట్ కస్టమర్ అనుకుంటా, బహుశా నాకు తెలిసి. మార్నింగ్ కదా, సో అందరికీ నిద్ర వస్తుంది. కానీ మా బావగారు మాత్రం ఫుల్ కాన్సన్ట్రేషన్గా డ్రైవ్ చేస్తున్నారు. అలా మేము సాంగ్స్ వింటూ హైవేపై మా జర్నీ కంటిన్యూ చేస్తూ ఉన్నాం. మా పాప అయితే మార్నింగ్ త్వరగా లేచింది, సో పడుకుంది. అందరం 3కి లేచాము అండ్ 4కి స్టార్ట్ అయ్యామన్నమాట. అండ్ దుర్గామాత టెంపుల్కి వెళ్దామని చెప్పేసి ప్లాన్ చేసాము. సో త్వరగా స్టార్ట్ అయ్యాము. అందుకే ఫైనల్లీ దుర్గామాత టెంపుల్ అయితే రీచ్ అయిపోయాము. ఎర్లీ మార్నింగ్ కాబట్టి దుర్గామాత దర్శనం అయితే బాగా జరిగింది. రష్ అయితే ఎక్కువగానే ఉంది. ఫ్రైడే కాబట్టి టెంపుల్కి ఫుల్ లైటింగ్ పెట్టారు. టెంపుల్ చుట్టూ గ్రీనరీ అండ్ క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉంది. చలికాలం కదా, నాకైతే బాగా చలి వేసింది. కానీ వింటర్ సీజన్ కూడా ఎంజాయ్ చేయాలి. రష్ ఎక్కువగానే ఉంది కానీ మేము స్పెషల్ ఎంట్రీ దర్శనంకి వెళ్ళాము. సో దర్శనం త్వరగా జరిగిపోయింది అండ్ టెంపుల్ చుట్టూ బాగుంది. విజయవాడకి అయితే వరదలు వచ్చినాయి కదా, నాకైతే చాలా భయం వేసింది. అప్పుడు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట విజయవాడకి వరదలు వస్తాయని. కానీ ఇప్పుడు పర్లేదు, బాగానే రికవర్ అయింది అమ్మవారి ఆశీస్సులతో. ఎట్లయినా నేనైతే అమ్మవారి వల్లే అది ఆ ప్రమాదం తప్పింది అని ఫీల్ అవుతున్నాను. సో ఫైనలీ విజయవాడ అయితే మంచిగా మళ్ళీ సెట్ అయిపోయింది. అందరు భవానీ మాలలు వేసుకున్నారు. సో చాలా రష్ ఎక్కువ ఉంది. కానీ మేమైతే ఎలాగో బయటకు వచ్చేసాము. ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది మాకు టైం. అమ్మవారి ఆశీస్సులు మా వెంట ఉంటాయని అనుకుంటూ మళ్ళీ మా జర్నీని స్టార్ట్ చేసాము. నౌ గోయింగ్ టువర్డ్స్ బ్యాంబూ ఆక్షన్, లెట్స్ గో. చూసారుగా మా బావగారు ఎంత స్పీడ్లో వెళ్తున్నారో, ఎక్కడ నిద్ర వస్తుందో అని. మా అక్క అయితే వెనకాల స్లో చేయండి, స్లోగా వెళ్ళండి అంటూ ఉంది. ఎంతైనా హైవే పైన ఆ మాత్రం స్పీడ్ ఉండాలి. కొంచెం నిద్ర వస్తుంది అయితే హైవే పక్కన ఉన్న ఒక కాఫీ షాప్ దగ్గర ఆగి కాఫీ తాగాము. నేనైతే కాఫీ తాగానమాట, వాళ్ళు కాఫీ తాగారు. నాకు అలవాట్లేదు కాఫీ అంటే. తర్వాత ద్వారకా తిరుమల అయితే వెళ్ళాము. అక్కడ మా పాపకి కథకు తీసుకుంది మా అక్క. సో మా పాప ఏమో జై హనుమాన్ జై హనుమాన్ అంటుంది. అక్కడ నుండి స్టార్ట్ అయిపోయాము అండ్ ఫారెస్ట్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. పామాయిల్ ట్రీస్ చూడండి ఎలా ఉన్నాయో. చూడ్డానికి నాకు తెలిసి కోకోనట్ ట్రీస్ లాగా అనిపిస్తున్నాయి నాకైతే. పామాయిల్ ట్రీస్ అయితే చాలా ఉన్నాయి. గ్రీనరీ కూడా చాలా ఉంది ఇక్కడ. మొత్తం గ్రీనరీ అసలు చాలా బాగుందన్నమాట. మేమైతే అలా స్టార్ట్ అవుతూ ఆ గ్రీనరీని ప్లెజెంట్గా ఉంది వెదర్ అయితే. అప్పుడు ఎందుకో కొంచెం వర్షం అట్లా పడేలాగా అనిపించింది అనమాట. సో వెదర్ చల్లగా చాలా బాగుంది. మా పాప అయితే అసలు ఎక్కువ విసిగించలేదన్నమాట. సో జర్నీ కూడా మాకు అంత బోరింగ్ అనిపించలేదు. తప్పకుండా అందరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ అండ్ కామెంట్ చేయండి తప్పకుండా. సో దట్ నాకు మరిన్ని వీడియోస్ అప్లోడ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. దట్ టూ అండ్ ఎంకరేజ్మెంట్గా కూడా ఉంటుంది నాకు. సో అందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ కొన్ని ఫొటోస్ తీసుకున్నాం. మా బావగారు మా అక్క అనమాట. మా పాప ఏదో స్టిల్ ఇచ్చింది, స్టిల్ బాగుంది అని చెప్పి ఫొటోస్ తీసాను. మా అక్క నేను ఇంకా ఫొటోస్ దిగిన తర్వాత ఇంకా స్టార్ట్ అయిపోదామని. ఆప్షన్ అయితే అయిపోయింది మా బావగారిది. ఒక మూడు అయితే పాడుకున్నారనమాట. ఇంకా మా పాపకి ఏదో కిసిక్ సౌండ్ వినిపించినట్టుంది. ఏదో ఫొటోస్ తీస్తున్నాను అనుకొని ఫోటో తీయి అని చెప్తుంది. సరే తల్లి ఫోటో తీస్తున్నాను అని చెప్పాను. నవ్వుతుంది, ఏదో డైలాగ్స్ కొడుతుంది, డ్యాన్స్ చేస్తుంది, అటు ఇటు ఊగుతుంది తను. అక్కడ కూర్చోడానికి ఇట్లా పెట్టారనమాట బ్యాంబూస్తో. అదైతే బాగుంది, నాకు చాలా నచ్చింది అనమాట. చాలామంది వచ్చి అక్కడ కూర్చున్నారు, మేము కూర్చున్నాము. అది అమౌంట్ ఏదో పే చేయాలనుకుంటా. సో మా బావగారు వెళ్ళారనమాట. ఆయన కోసం వెయిట్ చేసాము. సో స్టార్ట్ అయిపోదామని. ఈలోపు బ్యాంబూస్ అన్ని చూపిద్దామని చెప్పేసి వీడియో తీసాను. ఇది కూడా బ్యాంబూస్ అయితే చాలా పెద్దగా ఉన్నాయి అండ్ చాలామంది వచ్చారనమాట ఇట్లా ఆప్షన్ కోసం. మా బావగారు అయితే 3 తీసుకున్నారని చెప్పాను కదా, అవి ఇక్కడే ఉన్నాయి. స్ట్రైట్గా మొత్తం పేర్చున్నాయి అనమాట నీట్గా. ఇక్కడ ఏదో కింద కొన్ని సన్నవి పెట్టేశారు, మరి అది లేదనుకుంటా ఆప్షన్కి. ఫైనల్లీ మేమైతే చాలా ఎంజాయ్ చేసామన్నమాట. చిన్నగా అక్కడ నుండి
టిఫిన్ చేసి స్టార్ట్ అయ్యి ఎంత బాగా ఎంజాయ్ చేసామంటే మా పాప కూడా పాపం తను బయటికి తీసుకెళ్ళాలంటే తనకు చాలా ఇష్టం అనమాట. తను బాగా ఎంజాయ్ చేసింది. ఇవైతే చూడండి ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో చూడడానికి. దూరం నుంచి చూస్తే చాలా సన్నగా అనిపించాయి, దగ్గరకు వచ్చి చూస్తే చాలా పెద్దగా ఉన్నాయన్నమాట. నేను ఊరికే హ్యాండ్ పట్టుకొని చూద్దామని చెప్పేసి, అసలు లిఫ్ట్ చేస్తే ఎంత బరువు ఉంటుందో చూద్దామని చెప్పేసి పట్టుకున్నాను. చూడండి పట్టుకుంటే అసలు పైకి లేపుతామని లిఫ్ట్ చేద్దామని చూస్తుంటే అది జరుగుతుంది, రౌండ్ తిరుగుతుంది, కానీ అదేం లిఫ్ట్ అవ్వట్లేదు అనమాట. అంత బరువు ఉంది. మా అక్క అయితే సరే వీడియో తీసుకో మేము వెళ్ళిపోతామని చెప్పి బాయ్ చెప్తుంది. లేదు నేను వస్తాను వెయిట్ చేయండి అని చెప్పి, ఎటు బావగారు రాలేదు కదా అంటే సరేలే అని చెప్పి ఏదో సరదాగా అట్లా అంటుందన్నమాట. అవన్నీ కార్స్, అక్కడేదో టెంట్ వేసారనమాట. ఓకే ఫ్రెండ్స్, బాయ్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ గైస్.